నమస్తే అండి. ఈరోజు తోటలోకి వచ్చామన్నమాట. కోకోకాయలు ఉన్నాయి, కోసుకుందాం అని చెప్పి. అంటే పాత సబ్స్క్రైబర్స్ కి తెలిసే ఉంటుందండి. కోకో మొక్కలు అవి వేసినప్పుడు నేను అప్డేట్ ని మీకు వీడియోస్ లో చెప్పాను. ఎందుకంటే కోకో మొక్కలు వేసిన ఆ చిన్నగా ఉన్న టైంలోనే ఇదే తోటలో గుమ్మడి పాదులు పెట్టాము. ఆ గుమ్మడికాయలు కోసేటప్పుడు ఆ తోటలోకి వచ్చినప్పుడు అప్డేట్స్ నేను మధ్య మధ్యలో షేర్ చేస్తూ ఉండేదాన్ని. ఇప్పుడైతే మొక్కలు అయితే పెద్దవి అయిపోయినాయండి. మొక్కలు వేసి ఇది 3వ సంవత్సరం అనమాట. 2 పూర్తయి 3వ సంవత్సరం. 2వ సంవత్సరం పూర్తయ్యేసరికి అక్కడక్కడ కాయలు అనేవి కాపు రావడం స్టార్ట్ అయింది. ప్రస్తుతానికైతే పలుచగా దొరుకుతున్నాయండి. 15 రోజులకు వచ్చి కాయలు కోస్తున్నాము. వీటి కాయలు వచ్చేసి ఇలా ఉంటాయి అనమాట. ఇంకా అంటే అన్ని మొక్కలు ఇంకా కాపుకి రాలేదండి. అన్ని మొక్కలు కూడా లేత తోట కదా, ఇలా 15 రోజులకి లేదా అంటే 12 రోజులు 15 రోజులు అలా చూసుకుని మనం వీలు చూసుకుని ఒక రోజు వచ్చి వారం విడిచి వారం అలా వచ్చి కోస్తూ ఉంటాము. దీని కాయలు ఇంకొంచెం చిన్నగా ఉన్నాయి, కానీ మధ్య మధ్యలో చెట్లు అయితే ఇంకా పెద్ద సైజులో ఉంటున్నాయి. కానీ చాలా హ్యాపీగా ఉంటుందండి. ఎందుకంటే మొక్కలు వేసినప్పుడు ఆ మొక్కలు వేయటం, అలాగే వాటర్ కోసం ఆ డ్రిప్పులు లాగుతాం కదా, ఆ డ్రిప్పులు లాగటం, వాటికి హోల్స్ పెట్టడం, ఈ ఈ వాటర్ పోసే ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా మేమే ఓన్ గా మా చేతులతో మేమే, నేను మా వారు మా నాన్నగారు ఇలా చేసాం అనమాట. చాలా సాటిస్ఫాక్షన్ గా ఉంటుంది. మనం వేసిన చిన్న మొక్కలు పెరిగి ఇలా పంట చేతికి వస్తున్నప్పుడు ఆ సంతోషాన్ని మాటల్లో చెప్పలేమన్నమాట. టెర్రస్ గార్డెనింగ్ అంటే మనం ఎప్పటికప్పుడు కొత్త బాధలు అలా పెట్టుకుంటూ ఉంటాము. ఇదేంటంటే ఇంకా లైఫ్ మన తరం వెళ్ళిపోతుందండి. మనం వేసిన పంట మన పిల్లలు కూడా దీన్ని తీసుకుంటారనమాట, దీన్ని అనుభవిస్తారు. మా అమ్మ మా నాన్న వాళ్ళు వేశారని చెప్పుకుంటారనమాట. అది నాకు చాలా సాటిస్ఫాక్షన్ గా అనిపించింది. కొబ్బరి తోట వేసిన 10 సంవత్సరాలు అవుతుందండి. ఒక 10 years తర్వాత వేసాము కోకో. లేట్ గానే వేసాము, లేదంటే ఈ పాటికి ఇంకొంచెం ముదురు తోట అయ్యేదనమాట. రేపు ఆగస్ట్ వస్తే 3 కూడా కంప్లీట్ అయిపోయి 4వ సంవత్సరం వచ్చేస్తుంది మనం వేసిన మొక్కలు అనమాట. సో అందుకని నాకు ఒకసారి చూపించాలి మీకు అని చెప్పి వీడియో తీస్తున్నాను. ఈ కాయలు కూడా మధ్య మధ్యలో అక్కడక్కడ నేను కోయటం చూపిస్తాను. కోసిన తర్వాత వీటిలో గింజలు ఎలా ఉంటాయి, ఎలా తీస్తాము, ఎలా ఆరపెట్టి దాన్ని ఎండపెట్టి ఆ ప్రాసెసింగ్ అంతా కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. వీడియోని చివరి వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి. వీడియోని వస్తే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ప్రస్తుతానికి అంటే లేత తోటే కాబట్టి తక్కువ కాయలే దొరుకుతున్నాయి కాబట్టి మేము ఇలా ఒక చిన్న సంచి తీసుకుని ఇందులోకి కోసుకుని కొంచెం నిండిన తర్వాత ఒక చోట కోస్తాం అనమాట. చెట్లు కూడా చిన్నవి కాబట్టి మేము చేతితో కోసేస్తున్నాము. అదే హైట్ గా అయిపోతాయండి ఏజ్ పెరిగే కొద్దీ. అప్పుడు ఏంటంటే కొడవలి కత్తి అంటే కర్రకి కత్తి కట్టి కోస్తారంట. ఇంకా దాన్ని మేము ఎక్స్పీరియన్స్ చేయలేదు. ఈ ప్రాసెస్ అంతా కూడా మేము తెలుసుకునే చేస్తున్నామండి. కోకో కాయలు కొయ్యటం దగ్గర నుంచి ఆ గింజలు తీయటం, ఆరపెట్టడం, ఇదంతా కూడా మనం చిన్న చిన్న ప్రాసెస్ చేయాలి. వాటిని ఊర పెట్టాలన్నమాట. వెంటనే ఎండ పెట్టడం కూడా కుదరదు. మనం కోసిన తర్వాత ఒక 4-5 రోజులు ఒక ట్రేలో పోసేసి ఊరనిచ్చి మధ్య మధ్యలో రోజు విడిచి రోజు లేదా రోజులో ప్రతిరోజు ఏదో ఒక టైంలో ఒకసారి మనం అలా కలుపుకుంటూ 5 రోజులకి మనం ఎండలో పోసి ఒక 3 రోజులు 4 రోజులు ఎండను బట్టి మనం ఎండబెట్టి నిల్వ చేసుకోవచ్చు అనమాట. కొన్ని మొక్కలైతే అసలు ఇంకా కాపుకి రాలేదండి. ఈ చెట్టుని చూసారా ఎంత పెద్ద సైజులోకి వచ్చాయో కాయలు. ఇవన్నీ కూడా మళ్ళీ మనం వచ్చినప్పటికి కొంచెం పంటకు వస్తాయండి. ఇలా బాగా ఎల్లో కలర్ లోకి వచ్చిన కాయలు మట్టికి కొంచెం ఇలా తిప్పుకుంటూ కాయని ఇలా తిప్పుతూ కొయ్యాలన్నమాట. ఎందుకంటే మీరు ఒకసారి చెట్టుని గమనిస్తే కాండకి అంటే ఈ కొమ్మకే ఉన్నాయి చూసారా కాయలు, అక్కడక్కడ నల్లగా ఇలా ఏంటంటే మాడిపోతాం. పూత మాడిపోయినప్పుడు పిందె దశలో ఉన్నప్పుడు ఇలా మాడిపోయి ఎండిపోతూ ఉంటాయి అన్నమాట. ఆల్రెడీ మందులు కొట్టారు పూత రాలకుండా నిలబడటానికి. మనం టెర్రస్ గార్డెన్ వరకు అయితే ఆర్గానిక్ ఫార్మింగే, కానీ ఇక్కడైతే నార్మల్ గా
మందులు బయట రైతులు ఎలా స్ప్రేలు అవి చేస్తారో అవే తీసుకొచ్చి తెలుసుకుని ఏమేం చేయాలి ఏంటని చెప్పి అవి స్ప్రేలు అవి చేయించారండి. చేశారు మా వారును, ఇంకొకరి హెల్ప్ తీసుకుని వాళ్ళిద్దరూ చేశారనమాట. ఇలా కొంచెం స్లోగా కొయ్యాలి. దీని మీద ఉండే ఆ బెరడు అనేది పోకుండా మనం కొంచెం స్లోగా తిప్పుకుంటూ కొయ్యాలండి. అలాగే స్ప్రే చేసిన మందులు ఏంటంటే ఇలా పుచ్చులు అవి రాకుండా కూడా అరికట్టడానికి బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఇది సీజన్ అండి, మనకి ఇంకా కొంచెం లేత తోట కాబట్టి కాపు అనేది స్లోగా తక్కువగా ఉంది. కానీ ముదురు తోటలకైతే ఇప్పుడు ఇది సీజనే. సమ్మర్ ఎండింగ్ వరకు కూడా హార్వెస్ట్లకు వస్తూ ఉంటాయి అన్నమాట. వేరే చెట్ల పూత కూడా మీకు చూపిస్తాను. ఒక 2 సార్లు వరకు కోసాం అన్నమాట ఇవి. నెక్స్ట్ ఈ చెట్టును కూడా బాగానే ఉన్నాయండి కాయలు. ఇప్పటి వరకు అంటే కాపు మొదలైన తర్వాత తోట మొత్తం మీద ఇన్ని ఎక్కువ కాయలు ఒకే చెట్టును కొయ్యటం ఇదే మొదటిసారి అనమాట. ఇంకా ఉండే కొద్దీ మొక్కల వయసు పెరిగే కొద్దీ కూడా కాపు కూడా మనకి ఎక్కువగా వస్తుంది. ఒక్కొక్క చెట్టు నుంచి ఎక్కువ కాయలు అనేవి వస్తాయి. ఇదివరకు ఏంటంటే లైన్లుగా కోస్తాము, 2 లైన్లు అలా సాళ్ళు అంటారు వాటిని. అలా 2 సాళ్ళు అలా చూసుకుంటూ ఒకసారి 2 సార్లు అలా చూసుకుంటూ పైకి వెళ్ళి మళ్ళీ అటు ఇంకొక 2 సార్లు పట్టి మళ్ళీ వెనక్కి అలా వస్తామన్నమాట. అలా తిరిగినా కూడా ఎక్కువ కాయలు వచ్చేవి కాదు. ఇప్పుడు కొంచెం పెరుగుతుందన్నమాట కాపు. కాకపోతే ఇవి కొయ్యటానికి ప్రస్తుతానికి చిన్న చెట్లే కాబట్టి ఇలా వంగుని కూర్చుని కోస్తున్నాం. కానీ మొక్క హైట్ అయ్యే కొద్దీ మనకి కొడవలు అవసరం పడుతుంది. మళ్ళీ ఇంకొక 15 రోజుల తర్వాత కాపు అనేది మళ్ళీ వస్తుందండి. 12 రోజుల నుంచి 15 రోజులు ఆ టైంలో మనం వీలుని బట్టి చూసుకున్న ఒక రోజు మధ్యాహ్నం నుంచి వస్తే టైం అనేది సరిపోతుంది. అన్నీ కలిపి ఇలా ఒక చోట పోగులాగా పోసేసుకుని ఆ కాయలన్నీ తోటంతా కూడా తిరిగి కాయలు కోసేసిన తర్వాత అప్పుడు వాటి నుంచి గింజలు అనేవి తీస్తాము. పూత చూపిస్తానని చెప్పాను కదా, ఇదిగోండి వైట్ కలర్లో ఇలా చిన్నగా ఉంటాయన్నమాట. మొదలే కొమ్మనే ఉంటాయండి. అందుకని కొమ్మ పైనుండే ఆ బెరడు అనేది ఊడిపోకుండా మనం కాయలు అనేవి కొయ్యాలి. ఎందుకంటే ఆ బెరడు మీదే పూత అనేది వస్తుంది కాబట్టి. ఇది నిలబడటం కోసం మందులవి అప్పుడప్పుడు ఎప్పుడన్నా స్ప్రేలు అవి చేస్తూ ఉంటారు. మొక్క మొదలను కూడా సంవత్సరానికి ఒకసారి ఎరువది మొక్క మొదలనైతే ఎరువు కంపల్సరిగా సంవత్సరానికి ఒకసారి బాగా మాగిన పశువులు ఎరువది వేస్తారండి. మేమైతే తోట వేసిన తర్వాత మొక్క చిన్న దశలో ఉన్నప్పుడు ఒక 6 నెలలు అలా గ్యాప్ ఇచ్చి 2 సార్లు అలా వేసాము. తర్వాత నార్మల్గా వేరే రసాయన ఎరువులు కూడా వేసాము. ఈ మొక్క కాయలు చూసారా డిఫరెంట్ కలర్లో ఉన్నాయి. మామూలుగా అయితే పచ్చిగా ఉన్నప్పుడు గ్రీన్ కలర్లో, అలాగే పండిన తర్వాత ఎల్లో కలర్లో అలా మారిన తర్వాత మనం కోస్తున్నాం కదా. ఇది చూసారా ఒక ఏంటంటే మెరూన్ కలర్లో ఉన్నాయండి వీటి కాయలు వచ్చేసి. పండిన తర్వాత ఇలా ఆరెంజ్ షేడ్లోకి వస్తాయి అన్నమాట. ఎల్లో ఆరెంజ్ మిక్స్ అయింది చూసారా. ఇది ఒక విత్తనం. అక్కడక్కడ ఒక తోట మొత్తం మీద ఒక 10 మొక్కల దాకా ఈ వెరైటీ ఉన్నాయి. మిగిలినవన్నీ నార్మల్గా గ్రీన్ ఎల్లో అలా ఉన్నాయి అన్నమాట. వీడియో తీస్తున్నప్పుడు పుల్ల చీమలు కూడా ఉన్నాయి. లాస్ట్ టైము కందిరే కొట్టిందండి కాయలు కాస్తుంటే. ఇంకా అప్పటి నుంచి గబగబా వెళ్ళటానికి భయంగా అనిపిస్తుంది అన్నమాట, ఇలా గుబురుగా ఉండే మొక్క దగ్గరికి. లేత మొక్కలు కాయలు పెద్ద సైజులోనే ఉంటాయండి. ఇంకా థిక్ ఎల్లో కలర్లోకి వస్తాయి. కానీ మనం 15 రోజుల పైన అయిపోతుంది మళ్ళీ రావటానికి. సో మళ్ళీ అప్పటికి లేట్ అయిపోతుందని చెప్పి కొంచెం నార్మల్గా కొంచెం దోరగా ఉన్న కలర్లోకి వచ్చిన కాయలు కూడా. కానీ
ఇలా ప్యూర్ ఎల్లో కలర్లోకి వచ్చిన కాయని కోస్తే నా లోపల ఉండే గింజ నాణ్యం అది కూడా బాగుంటుంది అనమాట. నిండిపోయింది. మా వారు మోస్తున్నారు. కాయలు కొయ్యటం అయితే పూర్తయిందండి. ఇవన్నీ కూడా మొత్తం ఎకరన్నర తోటలో అనమాట. ఇంకొక ఎకరం లేతగా వేసాం, అది ఇంకా చిన్న మొక్క దశలోనే ఉంది. ఈసారి ఎక్కువగా అంటే ఒకసారికి కొంచెం కాయలు అవి పెరుగుతున్నాయండి. ఫస్ట్లో అయితే అసలు ఎన్ని కాయలు వచ్చేయండి అని లెక్క కూడా పెట్టుకున్నాం మొన్నటి దాకా. 20, 30, 40 అలా 100 కాయల వరకు లెక్కేసాం. ఈసారి ఇంకా లెక్క పెట్టడానికి ఎక్కువగా ఉన్నాయన్నమాట. అవసరం లేదు, ఫస్ట్లో కొంచెం ఎగ్జైట్గా ఉంటుంది కాబట్టి కొంచెం ఆ హ్యాపీనెస్ అనమాట. ఎన్ని వచ్చాయి ఏంటి, ఒకసారికి ఎన్ని పెరుగుతున్నాయి అలా ఏంటో ఒక అత్యుత్సాహంగా అనిపించేది. ఇంతకుముందు కోసినవండి ఇవన్నీ కూడా. కత్తితో పగలగొట్టి దాంట్లోంచి గింజల్ని మనం కలెక్ట్ చేసుకోవాలి. చూద్దాం, ఇంకా కొంచెం వాటర్ తాగుదాం. ఇలా కాయని క్రాస్గా పెట్టి కట్ చేసామనుకోండి, లోపల ఉన్న గింజ అనేది కట్ అవ్వకుండా ఉంటుందన్నమాట. ఇలా 2 బద్దల కింద చేసి మనం ఈ గింజలన్నీ కూడా కలెక్ట్ చేసుకోవాలి. అయితే ఇంటికి పట్టుకెళ్ళటానికి కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి గింజలు అదిగోండి సేమ్ అలా క్రాస్గా ఇలా మొత్తం ఫుల్గా ఎల్లో కలర్లోకి వచ్చేస్తే చక్కగా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇలా విచ్చుకుపోతాయి గింజలు అనేవి. అయితే ఇప్పుడు ఈ గింజలన్నీ కూడా మనం ఇలా ఒక గోన్లోకి కలెక్ట్ చేసుకుని, ఇది ఇంతకుముందు వాడిందేనండి. మళ్ళీ కొంతమంది ఈ సంచి ఏంటంత దట్టిగా ఉంది అలా ఏం కాదనమాట. ఈ గుజ్జులో యాసిడ్ అనేది ఉంటుంది కాబట్టి మనం వేసే కొద్దీ బ్లాక్నెస్ అనేది వచ్చేస్తుంది. ప్రతిసారి కొత్త సంచి అలా తేలేం కదా. ఇప్పుడు దీంట్లో ఉంచవండి, దీంట్లో పట్టుకెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత మనం ట్రేలో వేసేస్తాము. దగ్గరికి పెట్టి చూపించు. ఇప్పుడు ఇదిగోండి పల్ప్ అంతా కూడా ఇలా తీసేసుకోవాలి. సీతాఫలం గింజలు ఎలా ఉంటాయి, ఆ గుజ్జు అలాగే ఆ స్మెల్, ఆ పల్ప్ అంతా కూడా సీతాఫలం ఆ స్మెల్ లా ఉంటుందండి. ఇలా పక్కన పడేస్తే అది కూడా కొన్ని రోజులకి ఎరువుగా మారిపోతుంది అనమాట. ఏంటంటే ఇలా మంచిగా కలర్ వచ్చిన కాయల్లో నుంచి అయితే ఇలా చక్కగా విచ్చుకుపోతాయి అనమాట. ఈజీగా వచ్చేస్తాయి గింజలు కూడా. దీంట్లో ఉండే గింజలు తీసేటప్పుడు కొంచెం మనం ఇలా స్మాష్ చేసుకుంటూ తీసామనుకోండి, ఈజీగా అవి ఓడతాయి అనమాట. ఈ లోపల ఈ పల్ప్ ఉంది చూసారు, ఒక్కొక్కసారి ఇది కూడా వచ్చేస్తుంది. ఈ పల్ప్ లేకుండా మనం తీసుకుంటే గింజలు ఆరపెట్టుకునేటప్పుడు అవి నీట్గా ఉంటాయి అన్నమాట. ఈ మధ్యలో ఉండి పల్ప్ అంతా కూడా తీసేసి ఓన్లీ గింజలు మాత్రమే వచ్చేటట్టుగా ఇలా తీసేటప్పుడే మనం కొంచెం ఇలా స్మాష్ చేసుకుంటూ తీసేసామనుకోండి, ఇబ్బంది ఏమి ఉండదు. బ్యాడ్ స్మెల్ అలా ఏమి ఉండదండి. ఇది ఫ్రూటే కాబట్టి మంచి స్మెల్లే అలవాటు అయిపోయింది. చూస్తుంటే అంటే పైన చూసే వాళ్ళకి కొంచెం అలా అనిపిస్తుంది అనమాట. కొంచెం టైం పడుతుందండి ఇవి కట్ చేసి ఈ గింజలన్నీ కూడా తీయటం. ఈ గింజలన్నీ కూడా తీసిన తర్వాత ఇంటికి పట్టుకెళ్ళి వెంటనే ట్రేలో పోసేసి పైన ఏదన్నా ఒక గోనుతో మనం ఏదన్నా ఒక సంచి ఏదన్నా కవర్ చేస్తామనుకోండి, ఇంకా నిదానంగా అలా ఊరుతాయి అన్నమాట. ఈ గింజల్లో కూడా యాసిడ్ ఉంటుంది అంటారు. డైరెక్ట్గా మనం గొచ్చు మీద అలా పోసామనుకోండి, గొచ్చు అంతా కూడా తినేస్తుంది అంటండి. సో మనం కంపల్సరీగా ఏదన్నా ఒక బరకం అలా వేసుకుని వీటిని ఆరపెట్టుకోవాలి. ఒక బకెట్లోకైనా కలెక్ట్ చేసుకుని మనం ఇంటికి పట్టుకెళ్ళవచ్చు. ఇబ్బంది అండి మాకు, స్కూటీ అలాంటివి అయితే అదర పెట్టుకోవచ్చు. బట్ ఇలా ఒక సంచిలో వేసి మళ్ళీ వేరే హ్యాండిల్ ఉన్న సంచిలో పెట్టుకుని పట్టుకెళ్ళిపోతాము. మొత్తం తీసిన తర్వాత నేను చూపిస్తాను. మళ్ళీ పని అవ్వదు కదా, నేను ఈయనే ఉన్నాము ఇద్దరు. ఆయన కొడతా ఉంటారు కత్తితో, నేను ఈ గింజలన్నీ కూడా తీయాలి. ఇస్తాను. తోటలో నుంచి ఇంటికి వచ్చేసామండి. ఆ గింజలన్నీ కూడా తీయడానికి కొంచెం టైం పట్టింది అనమాట. ఇంకా తీసేటప్పుడు నీళ్ళు అవి తీయటం కుదరదని కాబట్టి ఒక గోన్లో ఇందాక నేను చూపించినట్టుగా గోన్ నిండా వచ్చాయన్నమాట. తీసుకొచ్చి ఇలా ట్రేలో పోసేసాము. ట్రేలో పోసిన తర్వాత ఒకసారి మళ్ళీ ఇలా కొంచెం కిందకి పైకి బాగా కలపాలండి. కలిపి ఎక్కడన్నా పల్ప్ ఇలాంటిది ఇలా ఇప్పుడు తీసి నేను ఇక్కడ వేసేసాను. ఒకసారి చూడండి, పల్ప్ అంతా కూడా తీసేసి ఇలా పైకి కిందకి ఒకసారి నీట్గా కలిపేసి ఒక పక్కన పెట్టేసి ఉంచుతామన్నమాట. అక్కడ పక్కన పెట్టేసి పైన ఒక గోను సంచి మూతేసేసి పొద్దున్నేను లేదా ఏదో ఒక టైంలో సాయంత్రము ఒక 3 రోజులు 4 రోజుల పాటు పొద్దున్నే మాట సాయంత్రం మాట అలా పైకి కిందకి ఇలా అప్పుడు చూపిస్తున్నట్లకి ఇలా కలిపి వేసుకుంటే ఈ గుజ్జంతా కూడా కారిపోతుందండి లిక్విడ్ రూపంలో. కారిపోయిన తర్వాత 3 డేస్ పాటు ఊరితే ఈ గింజ అనేది మంచి షైనింగ్ వస్తుందంటండి.
సో తర్వాత 4 రోజుల తర్వాత 4 రోజులు కానీ 5 రోజులు కానీ తర్వాత మనం ఎండలో పోసుకోవాలన్నమాట. ఎండలో పోసిన తర్వాత నేను నెక్స్ట్ వీడియోస్లోనూ షార్ట్స్లోనూ చెప్తాను ఎలా ఎండుతున్నాయి ఏంటని చెప్పి. ఇవి 4 డేస్ పాటు మనం పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ కొంచెం ఎత్తు పెట్టాను, పాడైపోయిన థర్మాకోల్ బాక్స్ ఉంటే ఇక్కడ నేల మీదే కింద ఒక మూతేసి పైన ఇలా వేసాం అన్నమాట. అటువైపు పట్టుకోండి. ఇలా పెట్టేస్తే ఈ హోల్స్ నుంచి, ట్రేలో ఉండే హోల్స్ నుంచి చూసారా, ఇదిగోండి లిక్విడ్ ఇలా కారిపోద్ది అనమాట. కొంచెం ఒక రోజు మనం ఏదో ఒక టైంలో కలిపేస్తే పైకి కిందకి సరిపోతుంది. కొంచెం ఈ పైన మరి పూర్తిగా కాకుండా ఇలా కొంచెం క్లోజ్ చేసుకుంటే అంటే రేపటికి నుసుములు అంటే చిన్న చిన్న దోమలు అలాంటివి వస్తాయి అన్నమాట. సో ఇలా ఏదైనా ఒక మూతని క్లోజ్ చేసుకుని అలా పక్కన పెట్టేసి ఉంచాలి. ఎండపెట్టిన తర్వాత లేదా ఎండబెట్టేటప్పుడు నేను మళ్ళీ ఆ వీడియోని పోస్ట్ చేస్తాను. సో ఇదండి రోజు వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.